నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఇచ్చే గుణం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. నందగిరిరాజు మహేంద్రుడికి ఒక పర్యాయం తన గురువు వేదనాథుడు జ్ఞప్తికొచ్చాడు. గురువుగారి బోధన వల్లే విజయవంతంగా రాజ్యపాలన చేస్తున్నాననే ఎరుక అతనిలో కలిగింది. గురువును సత్కరించడం విధిగా భావించి గురుకులానికి వెళ్ళాడు. తన మనసులోని మాటని చెప్పి సగౌరవంగా సభకు ఆహ్వానించాడు. శిష్యుని కోరికను వేదనాథుడు కాదనలేకపోయాడు. రాబోయే గురు పౌర్ణమి నాడు వస్తానని మాటిచ్చాడు. చెప్పిన సమయానికి కొందరు శిష్యులతో కలిసి నందగిరి బయలుదేరాడు వేదనాథుడు. వారు వెళ్ళేసరికి చీకటి పడింది. మహేంద్రుడు పట్టపురాణితో కలిసి గురువుకు సాదర స్వాగతం పలికాడు. పాదపూజ అనంతరం వేదనాథుడిని ఉన్నత ఆసనంపై కూర్చోబెట్టారు. రాజదంపతులు ఓ భారీ పూలదండను గురువు మెడలో అలంకరించారు. వెనువెంటనే పరివారం తెచ్చిన ఒక పట్టు వస్త్రపు మూటను ఆయన చేతిలో ఉంచారు. ఏమిటిది? ఆశ్చర్యపోతూ వేదనాథుడు అడిగాడు. నా ఉన్నతికి దోహదపడిన మీకు నా గురుదక్షిణ, వినయంతో అన్నాడు మహేంద్రుడు. చిరుకానికే దయచేసి స్వీకరించండి అంటూ మూట విప్పి చూపింది రాజమహిషి. బంగారు నాణేలు, వజ్ర వైఢూర్యాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి అందులో. ఆ మూటను మహేంద్రునికే తిరిగిస్తూ, ఒక గురువుగా ఇచ్చే గుణం తప్ప తీసుకుని ఎరగను. ప్రజల కోసం ఖర్చు చేసే ప్రతి పైసా గురుదక్షిణగానే భావిస్తా. నా అంతరంగం నీకు అర్థమైందని భావిస్తాను, గంభీర స్వరంతో చెప్పాడు వేదనాథుడు. గురు పౌర్ణమి నాడు గురువు తనకు ఒక నూతన పాఠాన్ని బోధించాడని భావించిన మహేంద్రుడు ఆ సొమ్మును ప్రజల శ్రేయస్సుకే వినియోగించాడు. సర్వే జన సుఖినో భవంతు.